వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న ద లేటెస్ట్ వీడియో ఇది. 4th జూన్ అనగానే స్టార్ట్ అవుతున్న టెన్షన్. 4th జూన్ 2024 ఇక్కడ స్టేటు మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అలాగే నేషనల్ లెవెల్లో ఢిల్లీ ఏం జరుగుతుందని అందరూ చూస్తుంటారు. న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ కొంత అనాలిసిస్ ఇచ్చి కంక్లూడ్ కూడా చేయబోతున్నాం. ఇక కమింగ్ టు పాయింట్, ఎలక్షన్ 2024 4th జూన్ 2024. 4th జూన్, ఈ 4th జూన్ 2024 రెండు రకాలుగా ఉంది. న్యూమరాలజీలో 4th జూన్ అంటే అప్ టు 5:30 డే, అప్ టు 4th డే వచ్చేకన్నా 4th అవుతుంది. 4th డేట్ లక్కీ అవుతుంది. అది ఇంకా కంటిన్యూషన్ అయిపోయి నైట్ వరకు వెళ్ళింది అనుకోండి, నైట్ వరకు వెళ్తే అది డెస్టినీ అవుతుంది. 6:37 అట్లా, ఈవినింగ్ 6 దాటిన తర్వాత అది కంటిన్యూషన్ అయింది ఏంటంటే మొత్తం 24 కూడా తీసుకుంటాం డివైడ్ చేసి. అయితే మార్నింగ్ ఎఫెక్ట్ 4th కనిపిస్తూనే ఉంటుంది మీకు. మార్నింగ్ అంటే 8:39 నుంచి ఈవినింగ్ దాకా దీని ఎఫెక్ట్ ఉంటుంది 4th ఎవరికి లెక్కని. మళ్ళీ ఈవినింగ్ చూసిన తర్వాత ఆఫ్టర్ 6 o'clock కంటిన్యూ అయినప్పుడు టోటల్ డెస్టినీ మనం తీసుకుంటాం. ఇది ఇక డేట్ 4/6/2024. ఓన్లీ డేట్ వచ్చి 4th రేపు. డెస్టినీ 4 + 6 తర్వాత 2024 8 చేస్తే టోటల్ 9 వస్తుంది. రేపు డే అంతా 4 రూలర్ రాహు, ఈవినింగ్ నుంచి మొత్తం నెంబర్ 9 ఈ రెండు ఉంటాయి. దీనికిను ఇయర్కి అంటే ఈ కొత్త సంవత్సరం ఇంకా ఉగాది సంవత్సరం కాబట్టి, అంటే మనం జనవరి ఫిబ్రవరి చూసుకుంటే జూన్ 6 నెలలు అయిపోయింది. ఉగాది మొన్న చూసుకున్నప్పుడు ఉగాది రోజున ప్రోగ్రాం చెప్పాం. ఉగాది 9th వచ్చేసింది. ఈవెన్ అస్ట్రాలజీ ప్రకారం కూడా మంగళవారం వచ్చింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా సంవత్సరానికి రాజు యాజ్ పర్ అస్ట్రాలజీ ఎవరు అవుతారంటే ఈయనే అవుతాడు 9. న్యూమరాలజీ ప్రకారం డేట్ అదే ఉంది. తర్వాత డే ఏదైతే మంగళవారం వచ్చిందో దాన్ని సంవత్సర అధిపతి, రాజు, కింగు ఏ పేర్లని పెట్టుకోండి. ఇయర్ అంతా రూలర్ ఎంటైర్ ఇండియా. ఇది నెంబర్ 9 ఉగాది. తర్వాత దీన్ని కింగ్, రాజు ఏమన్నా అనుకోండి, రాజు కింగ్ అంటున్నాను. తర్వాత మంత్రి ఎవరు యాజ్ పర్ అస్ట్రాలజీ కనుక చూసుకుంటే రెండు కంబైన్ చేస్తున్నా కాబట్టి మంత్రి వచ్చేసి శని, అంటే న్యూమరాలజీ పాయింట్ ఆఫ్ నెంబర్ 8. ఈ సంవత్సరానికి రాజు సంవత్సరాధిపతి నెంబర్ 9, మంత్రి ఎవరంటే నెంబర్ 8 మంత్రి. మంత్రి అనగానే మనం ప్రధానమంత్రి ఎవరని చూసుకుందాం. రిథమెటిక్గా చూసుకుంటే మోడీ అందరు తెలుసు డైరెక్ట్గా, ఈయన డేట్ ఆఫ్ బర్త్లు అవన్నీ అక్కర్లేదు, సూటిగా మోడీ నెంబర్ 8. ఇది మా వీడియోలో ఉన్నాయి ఇక్కడ నుంచి. ఆయన లక్కీ నెంబర్ 8. డిమానిటేషన్ దగ్గర నుంచి, తర్వాత అయోధ్యలో 8 వెండి ఇటుకల దగ్గర నుంచి ఎన్నో ఆయన చూసుకుంటే నెంబర్ 8 ఫాల్ 8 ఆర్ సాటర్న్ లెక్క వెళ్తుంటారు. నెంబర్ 8 లక్కీ నెంబర్. మరి నీకు లక్కీ ఉంటేనే కదా ప్రధానమంత్రి ఇది. సో మోడీ వచ్చేసి నెంబర్ 8 ఈయన లక్కీ నెంబరు. మరి ఈ సంవత్సరం మరి ఎవరు మంత్రి ఎవరు? ఇప్పుడు భాషలో అప్పుడు మంత్రి, ఇప్పుడు మినిస్టర్ అంటాం. లాంగ్వేజ్ రెండు ఒకటే. మంత్రి జ్యోతిషంలో ఇంగ్లీష్లో మంత్రి 8. సో ఇక్కడ మంత్రి ఎవరంటే 8, ఇదే ప్రధానమంత్రి అనుకుందాం. ఈ సంవత్సరానికి అధిపతి మంత్రి ఎవరంటే శని నెంబర్ 8. ఈయనే ప్రధానమంత్రికి ఈయనకి లెక్క అవుతుంది. జనరల్గా శని అంటే కొందరు పడదు కదా. ఆయన మోడీ గారికి చూసుకుంటే ఏం కాదు, లైఫ్ అంతా శని. చాలా కష్టపడి స్ట్రగుల్తో పైకి వచ్చేవారు. ఇవన్నీ ఉంటాయి. తర్వాత ఒంటరి జీవితం, యోగాలు, ఆయన లైఫ్ అంతా నెంబర్ 8. ఇంకో వీడియోలో చెప్పుకుందాం. ఇది ఆయనకి లెక్క అవుతుంది ప్రధానమంత్రికి. ఇది ఆయనకి సెట్ అవుతుంది. ఏది సెంట్రల్లో. ఇక ఈ 9 ఏమంటారు? ఇయర్ కింగ్ పవర్ అంటారు. ఇది ఎవరికి పవర్ ఉందంటే ఇది 9 వచ్చేసి ఇయర్ కింగ్ ఎవరు? పవర్. తర్వాత ప్రైమ్ మినిస్టర్ ఇక పవర్ అంటే ఇక్కడ ఏంటి? సెంట్రల్ పవర్. ఎవరి పవరు? ప్రధానమంత్రికి పవర్ నెంబర్ 9 మోడీ ఇక్కడ. సో మోడీ పవర్లో ఉంటారా, పవర్లో ఎవరు వస్తారు అని వర్డ్ వాడతారు కదా, పవర్. సో ఇక్కడ నుంచి మోడీకి వచ్చేస్తుంది. సో ఇది సెంట్రల్లో. కమింగ్ టు ఇక్కడ బాబు గారు, అంటే ఇక్కడ చిన్నగా రాశాను చంద్రబాబు గారు. సో ఈయన డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 28th April 1950. ఏప్రిల్ ఇన్ని పుట్టిన మాసం నెంబర్ 4. రేపు వచ్చేది 4th, ఇది 4. తర్వాత ఓన్లీ డేట్ ఆఫ్ బర్త్ 28th అంటే నెంబర్ 2. ఇక న్యూమరాలజీలో 2 and 4 గట్టిగా పైకల్లాగా ఎత్తుకుంటాయి ఒకదానికొకటి. 4 and 2 అట్రాక్షన్ ఉంటుంది ఇక 28th. కాబట్టి ఈ 4th అన్నది లక్కీ డేట్ బాబుకు అవుతుంది. ఆల్సో ఈయన అంటే వీరి పుట్టిన మాసం కూడా ఏప్రిల్, అది కూడా నెంబర్ 4. మరి ఇంతకీ లక్ ఉందా లేదా? పోయినసారి లక్ లేదనుకోవచ్చు కదా, కష్టపడే లక్ కూడా ఉండాలి. అది 14లోనేమో కష్టపడ్డారు, లక్ తోడైంది. 19లో లక్ లేదు. మరి ఈసారి లక్ ఉంటుందా, లక్ తోడవుతుందా అంటే ఈయన డెస్టినీ చూసుకుంటాం. డెస్టినీ కనుక చూస్తే 2, 4, 6 మొత్తం టోటల్ చేసి నెంబర్ 3 వచ్చింది. ఇది ఈ సంవత్సరానికి పవర్ అయిపోయిందో ఈ పవర్కి ఇది లక్. స్టేట్ పవర్, సెంట్రల్ పవర్ అయిపోయింది. స్టేట్ పవర్ కూడా ఇదే రూల్ అవుతుంది. ఇండియాలో అన్ని స్టేట్లకి ఇదే పవర్. సో ఇక్కడ 3 లక్కీ నెంబర్ అవుతుంది కాబట్టి బాబు గారికి ఇది రేపటి ఎలక్షన్ డేట్ అన్నది ఈయనకి చాలా లక్ అని చెప్పుకోవచ్చు. 4th డేట్. తర్వాత ఇది ఈ రెండు పెట్టండి. రేపటి 4th డేటు, ఈయన బర్త్డే 2, ఈ రెండు టాలీ అయిపోతాయి. స్టేట్ పవర్ అంటాం. సెంట్రల్ పవర్ ఇక్కడ 9 ఈయనకు చూపించాను. స్టేట్ పవర్ రాజు ఎవరు స్టేట్కి, ఏపీకి అంటే నెంబర్ 9. ఏది కుజుడి సంవత్సరాధిపతి.
అందుకోసం స్టేట్ పవర్లో ఈయనకు అవకాశం ఎక్కువ చంద్రబాబు గారికి. ఇక కమింగ్ టు పవర్, ఎవరు పవర్ అంటే పవర్తో ఇంకో పేరు వస్తుంది, ఎవరు పవర్ స్టార్. ఆయన అభిమానులందరూ చూస్తుంటారు మొత్తం. పవర్ స్టార్ ఏంటి అంటే పవన్ కనుక తీసుకుంటే పవన్ కళ్యాణ్ 2 సెప్టెంబర్ 1968. నేను ఇంకో మార్గంలో చెప్తాను, మాకైతే నెంబర్ 9 మంత్ తీసుకుంటాను, నెంబర్ 9. ఎందుకంటే లక్షల్లో ఆయనకు ఉంటాయి, ఎందుకంటే ఎమోషనల్ పవర్ ఇవన్నీ వస్తాయి, వేరే వీడియోలో చెప్పాను. కానీ వికీపీడియా కనుక తీసుకుంటే 68 ఉంది, 71 కూడా దగ్గర ఉంది, 2 ఉన్నాయి. సో ఇది కనుక తీసుకున్నప్పుడు మంత్ ఒకటే, ఇయర్ 68, 71 ఉండొచ్చు. సో డేట్ 2nd, ఈంది చంద్రబాబు 2 ఒకటే. 20th అన్నాం, ఇక్కడ నెంబర్ 2, పవన్ కళ్యాణ్ కూడా నెంబర్ 2, ఈ 2 కలిసాయి ఇప్పుడు. సో ఈ 2nd చూసుకుంటే ఇది పవన్ గారికి లెక్క అవుతుంది. మంత్ ఈయన పుట్టిన మాసం సెప్టెంబర్ కాబట్టి ఇది కూడా ఇక్కడ పవర్ లాగా ఇక్కడ పవర్ రావడానికి ఉంటుంది, మంచి పవర్ వస్తుంది దానికి. అంటే రేపు అసెంబ్లీలో ఎంటర్ అయిన తర్వాత ఒక ఎమ్మెల్యే కాకుండా ఇంకొన్ని పవర్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఈ 9th డేట్ బట్టి. ఇంకోటి ఏంది 1960 ఈయన టోటల్ చేస్తే ఈయన డెస్టినీ కూడా నెంబర్ 8 ఉంది. అంటే రేపు కౌంటింగ్లో ఏమవుతుంది, ఈ శని అన్నది ఈవినింగ్ సంబంధించింది, ఈ మార్స్ మార్నింగ్ సంబంధించింది. మార్నింగ్ 8:30 నుంచి 6 వరకు ఆ 9 నెంబర్ వర్క్ చేసుకుంటూ పోతుంటుంది. ఈవినింగ్ ఇంకా అక్కడక్కడ కౌంటింగ్ నడుస్తూ ఉంటే ఈవినింగ్ చీకటి కాబట్టి, శని అంటే చీకటి కాబట్టి నెంబర్ 8 వర్కౌట్ అవుతుంది. సో ఈ ఎలక్షన్ ఇదంతా చేసేటప్పటికి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి కూడా రేపు పవర్ స్టార్కి పవర్ ఖాయం ఆంధ్రప్రదేశ్లో. ఇవి ప్రధానంగా మన ఆంధ్రప్రదేశ్ అండ్ అక్కడ ఢిల్లీ పవర్. ఢిల్లీ పీఠం ఎవరిది, ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈ పీఠం అమరావతి పీఠం ఎవరిది అనుకుంటే ఇది కన్క్లూడ్ చేస్తాం. సో ఈరోజు దాదాపు ఒక 30-40% స్టార్టింగ్ 8:30 నుంచి 12 దాకా కొంత వచ్చేస్తాయి. లేదు ఇంకా చూద్దాం, ఇంకా అటు ఇటు కావచ్చు అని సాయంత్రం వరకు దాదాపు 70-75% రావచ్చు. బట్ గెలుపు ఓటమిలి యాజ్ పర్ డెమోక్రసీ దీంట్లో ఒక్కోసారి చివరిలో 2 ఓట్లు 3 ఓట్లు 5 ఓట్లను గెలిచి కూడా ఎన్నో సందర్భాలు జరిగాయి. మెజారిటీ ఇంపార్టెంట్, దానికి 100,000 అక్కర్లేదు, 10 ఓట్లను కూడా గెలవచ్చు. సో ఇంకా ఆశ మిగిలి ఉంటుంది. సో దాదాపు రేపు రాత్రి 8, 9 వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఎందుకంటే ఎండింగ్ దాకా ఉంటుంది, అది రాత్రి 9 కావచ్చు 10 కావచ్చు వదిలేద్దాం. సో మొత్తం మీద రేపు నైట్ వరకు, రేపు నైట్ 9 o'clock న్యూస్ లేదా 10:30 న్యూస్ ఆ లేట్ అవర్స్ లెవెల్ న్యూస్ కల్లా మాత్రం టోటల్ 100% ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇంకా ఇక రేపటి కోసం అంటే 5th దాకా వెయిట్ చేయక్కర్లే, 4th రోజే మార్నింగ్ నైట్ లోపల ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భవితవ్యం ఇక్కడ తెలిపోతుంది పార్టీలది, అక్కడ వచ్చేసి సెంట్రల్లో వచ్చి అది తెలుస్తుంది. ఇంకో చిత్రం ఏంటి సార్, ఇక్కడ ఓన్లీ చంద్రబాబు పవన్ కళ్యాణ్ అని అంటే ఇక్కడ టీడీపీ లేదా జనసేన ఇది కాకుండా ఇక్కడ కూడా పవర్ కూటమి ఉంది. అక్కడ ప్రధానమంత్రికి అవకాశం ఉన్నప్పుడు ఈ సంవత్సరం కుజుడు ఎదుపేర్పడు ఆ సెంటర్ పవర్ కూడా ఇక్కడ మోడీది ఉంది ఇక్కడ. అందుకే ఇప్పుడు ఏమంటాం, కూటమి కోట్లు రేపు జరిగేదంతా టీడీపీకి. సరే ఇండివిజువల్గా ఉంటుంది, ఆయనకి ఎంత వస్తే ఈయనకు మొత్తం మీద కూటమి గెలిచింది అంటారు. అక్కడి నుంచి ఈ కూటమిలో కూడా బీజేపీ ఉంది కాబట్టి సెంటర్ పవర్ అది ఇక్కడ కూడా కొంత ట్రాన్స్మిట్ అవుతుంది కాబట్టి అక్కడ ఆ పవర్ కూడా కొంత శాతం ఇక్కడ యాడ్ అవుతుంది. అది 20-30% వదిలేయండి, ఇక్కడ కూటమి ఉంది కాబట్టి అది కూడా చెప్పాల్సి వస్తుంది. దాన్ని ఇంక్లూడ్ చేసినా కూడా అవకాశాలు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ ఉంటాయి. మరొక మంచి వీడియోలో కలుద్దాం. మీ భరత్ భూషణ్ గోపీకృష్ణ.